హాయ్ హలో అందరికీ నమస్కారం. మై సైత ఎపిసోడ్ నెంబర్ 11 సీత వెంట పడుతున్న వ్యక్తి ఎవరు? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సీతకి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత కంటిన్యూషన్. అతన్ని చూస్తూనే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి వెళ్తున్న సీత వెనకే వెళ్తూ మిమ్మల్ని చూడగానే నచ్చారు, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అంటూ చెప్తూ ఉంటే చూడగానే పుట్టేది ప్రేమ కాదు ఆకర్షణ అంటూ చెప్పి తన పాటికి తాను రూమ్లోకి వెళ్ళింది. అతను మాత్రం ఆరాధనతో సీత వైపే చూస్తూ ఉన్నాడు. అక్కడే కాసేపు నిల్చుని అతను వెళ్ళిపోయిన సీతకి మాత్రం అతను ఎవరు అన్నది కూడా ఆలోచించాలి అనిపించలేదు. నో చెప్పింది కదా, ఇక అతను తన వెంట పడడు అనుకుంది. టూర్కి అయితే వచ్చారు అందరూ స్టూడెంట్స్. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. ఆఫ్టర్ డిన్నర్ లెక్చరర్స్ కూడా డిన్నర్ చేసి రూమ్స్లోకి వెళ్ళి వచ్చే ముందు తర్వాత రోజు స్టూడెంట్స్కి చెప్పే విషయాలు ఎవరు ఎవరిని తీసుకుని వెళ్ళాలి అన్నది ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉన్న అందరికీ క్లాస్ వైజ్గా స్టూడెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తర్వాతి రోజు వారి షెడ్యూల్ చూసుకుని లెక్చరర్స్ అందరూ రూమ్స్లోకి వెళ్తే సీతకి అక్కడ క్లైమేట్ మధ్యాహ్నం కంటే రాత్రి వేళ అందంగా కనిపించి తను వెళ్ళింది అక్కడికి. మిగిలిన వాళ్ళందరూ అప్పటికే రూమ్స్లోకి వెళ్ళడం, సీతకి సపరేట్గా రూమ్ ఇవ్వడంతో తను బయటకు వచ్చినట్టు ఎవరికీ తెలియదు. ఒక్కతే పౌర్ణమి వెన్నెల అవ్వడంతో రాత్రి సమయం అయినా కూడా వెలుగు ఎక్కువగా అనిపిస్తూ ఉంటే తను చూసిన పచ్చని పొలాలు ఉన్న చోటుకి వెళ్ళింది సీత. ఉదయం వేళ పచ్చగా కనిపించే వరి పైర్లు వెన్నెల వెలుగుల్లో వర్ణింపవీలు లేని రంగులో కనిపిస్తూ ఆ రంగు మనసుకి ఎంతో నచ్చడంతో ఉదయం కూర్చున్న చోటే కూర్చుని సీత రాత్రిపూట వీచే చలిగాలికి అటు ఇటు ఊగుతూ ఉన్న పైర్లను చూస్తూ ఆకాశంలో నిండుగా ఉన్న చందమామ వైపు చూస్తుంది. సీత ఏకాగ్రత అంతా జాబిల్లి వెలుగుల్లో ఊగిసలాడుతూ ఉన్న పైర్ల మీదే ఉండడంతో చుట్టూ ఉన్న పరిసరాలను చూడదు. తను అక్కడే ఉంటే తను ఎంతసేపు ఉందో కానీ సడన్గా ఎవరో వచ్చి తనని పక్కకి లాగే వరకు చూసుకోలేదు. పక్కనే నిల్చుని తననే చూస్తున్న అతనిని పక్కకి లాగడంతో కూర్చున్న సీత పక్కకి పడి మోచేతికి ఉన్న చర్మం కాస్త కొట్టుకుపోవడం చూసుకుని బట్టలకు అండిన దుమ్ము కూడా దులుపుకొని లేచి నిల్చుంది. ఎందుకు లాగారు అంటూ అసహనంగా అడుగుతూ ఉన్న సీతని ఆమె కూర్చున్న పక్కనే ఉన్న తేలు చూపించి అందుకు అంటూ చెప్పాడు. తేలును చూసిన సీత ఒక అడుగు వెనక్కి వేసి తనని లాగిన అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి అంటూ రిక్వెస్ట్గా అడుగుతాడు. మీకు ఉదయమే చెప్పాను నాట్ ఇంట్రెస్టెడ్ అని విసుగ్గా చెప్పి తనకి అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళింది సీత. రూమ్లోకి వెళ్తున్న సీతనే చూస్తున్న అతను ఆమె కనుమరుగు అయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రూమ్లోకి వచ్చిన సీత మోచేతికి గీసుకుపోయిన చోట వాటర్తో కడిగి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది. ప్రీతి నైట్ తన రూమ్లోకి వచ్చిన తర్వాత ముందు నానమ్మకి ఫోన్ చేసి తను వచ్చిన చోట బాగున్నా అని చెప్పి ఇక్కడ తను చూసిన విషయాలు ఉదయం వచ్చేటప్పుడు ఆటో ప్రాబ్లం చెప్పి విద్యుత్తో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఉంటే భరత్ గుర్తు వచ్చాడు. అతని పేరు మనసులో అనుకోగానే పెదాల్లో నవ్వు చేరింది. టైం చూసింది. నైట్ 10 అవుతుంది. ఇప్పుడు చేస్తే భరత్ గారు ఏమనుకుంటారు అనుకుని ఫోన్ చేతిలో పట్టుకుని కాల్ లిస్ట్ ఓపెన్ చేసి చేయాలా వద్దా అన్న సంశయంలో ఉంది ప్రీతి. ప్రీతి ఫోన్ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటే తనతో పాటు రూమ్లో ఉన్న మీనా ఏమైందే ఫోన్ని అదే పనిగా చూస్తున్నావని అడుగుతుంది. ప్రీతి ఏం లేదు ఊరికే అంటూ మీనాకి గుడ్ నైట్ చెప్పి బ్లాంకెట్ గుండెల వరకు కప్పుకొని పడుకోవడం కోసమని కళ్ళైతే మూసుకుంది. నిద్ర పోవాలి అని అయితే కళ్ళు మూసుకుంది. కానీ ఆ మూసిన కళ్ళ వెనుక నిద్ర మాత్రం రావడం లేదు ప్రీతికి. అలానే 10 నిమిషాలు బెడ్ మీద అటు ఇటు బొర్లుతూ చివరగా ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఇప్పుడే భరత్ గారికి ఫోన్ చేసి మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి భరత్ అని ఉన్న నెంబర్ డయల్ చేసింది ప్రీతి. ఇంట్లో ఉన్న ఆఫీస్ రూమ్లో భరత్ ఒక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ సీరియస్గా ఉన్నాడు. ఫోన్ రింగ్ అయిన సౌండ్కి తల తిప్పి చూసి నెంబర్ చూడకుండానే బ్లూటూత్ సాయంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అంటూ సీరియస్గా వినిపించిన అతని వాయిస్కి ఫోన్లోనే జడుసుకుని హలో అంది నెమ్మదిగా ప్రీతి. అతనితో అంత నెమ్మదిగా స్వీట్గా మాట్లాడే గొంతు ఎవరితో గుర్తుపట్టి చెప్పు అన్నాడు. ఇందాకలా సీరియస్గా అయితే కాదు, ఇప్పుడు కాస్త స్వీట్గా అడిగాడు. మారిన అతని వాయిస్కి ప్రీతి తిన్నారా అని అడిగింది. హమ్ అన్నాడు. తను అడిగింది కానీ తిరిగి తనని అడగలేదు అతను. అది పట్టించుకోలేదు తను. అతనితో మాట్లాడడం కోసం చేసింది.
అతని నుండి మాటలు రాక అలానే ఉన్న ప్రీతి సైలెంట్గా అతనేమైనా మాట్లాడతాడు అని చూస్తూ ఉంటే భరత్ మాత్రం వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. భరత్ నుండి రెస్పాండ్ లేక గుడ్ నైట్ అంటూ చెప్తే ఓకే గుడ్ నైట్ అన్నాడు భరత్. స్మిత కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను మిస్ అవ్వవా అన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే కనీసం ఏం చేస్తున్నావని కూడా అడగలేదు అని అతని మీద అతనికి తెలియకుండా అలిగి ఇప్పుడు బ్లాంకెట్ని ముఖం నిండుగా కప్పుకుంది ప్రీతి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్టూడెంట్స్ని తీసుకెళ్తూ ఉన్నారు లెక్చరర్స్. 2 డేస్లో అక్కడ ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక వచ్చిన లెక్చరర్స్ అంతా ఎవరికి వారుగా నైట్ డిస్కస్ చేసుకున్న విధంగా స్టూడెంట్స్ని తీసుకువెళ్తారు. సీత కూడా తను కొందరు స్టూడెంట్స్ని తీసుకుని వెళ్తుంది. అందులో ప్రీతి కూడా ఉంది. ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫిక్స్ చేసిన 1 నిమిషం వద్దకు వచ్చారు. దాని గురించి తనకు తెలిసిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఫీల్డ్లో యూస్ గురించి అక్కడ ఉన్న ప్రొఫెషనల్ ఇంజనీర్స్ని అడుగుతూ వాటిని స్టూడెంట్స్కి చెప్పండి అంటుంది సీత. అతను చెప్తుంటే స్టూడెంట్స్ వింటున్నారు. సీత కూడా అతను చెప్పేది వింటూ నిల్చొని ఉన్న అతనికి తనని ఎవరు చూస్తూ ఉన్నట్టు అనిపించి పక్కకు చూసింది. అది అతనే నిన్నటి నుండి ఫాలో అవుతున్నాడు. మంచిగా చెప్తే వింటాడు అనుకున్నా, కానీ ఇలా వెంట తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటే సీత ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అని ఆలోచించి అతనికి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్తో మధ్యలో లంచ్తో గడిపేసిన స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ ఈవినింగ్ టైంలో రూమ్స్కి వచ్చారు. తర్వాతి రోజు ఈవినింగ్కి ఇక్కడి నుండి వెళ్తున్నాం అని చెప్పి నెక్స్ట్ ఉన్న క్లాసెస్ లెక్చరర్స్ డిస్కస్ చేసుకొని స్టూడెంట్స్ని వెళ్ళిపో అని చెప్పారు. ఆఫ్టర్ సమ్ టైమ్ రూమ్లోకి వచ్చిన సీత కాస్త అలసటగా అనిపించి అలానే పడుకొని పోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సీత రూమ్ తట్టింది మరో లెక్చరర్. డోర్ తీసి నిద్రమబ్బుతోనే ఎస్ అంది సీత. రేపు వెళ్ళిపోతూ ఉన్నాం కదా అని ఇక్కడే ఒక తోటలో డిన్నర్ ఏర్పాటు చేశారు మన స్టాఫ్. అప్పుడు అందరం వెళ్తున్నాం. కొందరు కాసేపు ఆగి వస్తామన్నారు. మీరు అంటూ అడిగింది. మీరు వెళ్ళండి, నేను కొద్దిసేపు అయ్యాక వస్తాను అని అక్కడ తను ఒక్కతే ఉండిపోయింది. స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ అప్పుడే వెళ్ళిపోయారు. సీత మాత్రమే సింగిల్గా ఉంది రూమ్లో. ఒక్కతే ఉన్న సీత ఇంకా టైర్డ్గా అనిపిస్తూ ఉంటే అలానే బెడ్ మీద కూర్చుని టైం వంక చూసి 10 మినిట్స్ అయ్యాక లేచి ఫ్రెష్ అయి వెళ్తాను అని అలానే ఉంది. 10 మినిట్స్ కాస్త 20 మినిట్స్ అయ్యాక లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన తనకి అప్పుడే సూర్యుడు వెళ్ళడం వల్ల వస్తున్న చీకట్లు కనిపించి రూమ్స్లో ఎవరైనా ఉన్నారు అని తన తోటి లెక్చరర్స్ రూమ్స్ చూస్తుంది సీత. ఏ ఒక్కరూ ఉన్నట్టు కనిపించకపోవడంతో ఒకసారి వారికి కాల్ చేసింది. లిఫ్ట్ చేసిన తను సీత అని రూమ్స్లో ఎవరూ లేరు, అందరూ ఇక్కడే తోటలో ఉన్నారు అని నువ్వు త్వరగా రా అంది. అసలే కొత్త ప్లేస్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు అని లొకేషన్ షేర్ చేయమని చెప్పింది. అలాగే అంటూ అవతలి మనిషి లొకేషన్ షేర్ చేసిన తర్వాత దాన్ని ఫాలో చేస్తూ వెళ్తున్న సీత రూట్ చూస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే వెళ్తున్న తనకి ఎదురుగా వచ్చి హాయ్ సీత అంటాడు. తన పేరు అతనికి ఎలా తెలిసిందో అని ఆలోచించకుండా మీరు అంది. మీకోసమే అంటూ చెప్పి ఫోన్ వంక చూస్తున్న తనకి మీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు రండి అన్నాడు. అతన్ని చూసి సరే అంటూ వెళ్తున్న సీత మౌనంగా ఉంటే అతనే మీ పేరు ఎలా తెలిసిందో అడగరా నన్ను అంటూ మాటలు స్టార్ట్ చేశాడు. అడగడం ఎందుకు, మీరు నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు, అంతకంటే ముందే తెలుసుకొని ఉంటారు. అయినా అది అడిగేంత పెద్ద విషయం కాదు అని చెప్తూ మీరు మరోసారి నా వెంట పడుతూ మాట్లాడడానికి ట్రై చేయొద్దు, అది మీకే మంచిది, అతన్ని తన కంట పడొద్దు అని సూటిగా చెప్పి తన స్టాఫ్ కనిపించేసరికి వారి దగ్గరికి వెళ్ళింది సీత. వెళ్ళి అప్పటికే రెడీ అయిన డిన్నర్ని కలిసి తింటూ ఉంటే ప్రీతి ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరూ సెల్ఫీలు దిగుతూ స్నాప్లు స్టోరీ పెడుతూ ఉన్నవాళ్ళు. కొందరైతే వాట్సాప్ స్టోరీ అప్లోడ్ చేస్తున్నవారు కొందరు. ఎవరికి వారు టూర్లో తెలుసుకున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అవ్వడంతో లాస్ట్ డేని తోటలో ఓకే అనేలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బస్ ఎక్కి అందరూ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు. సీతకి అతను ఆ రోజు కనిపించలేదు. చెప్పింది అర్థం చేసుకుని తప్పుకున్నాడు అనుకున్న సీత అతని గురించి ఆలోచించకుండా స్మిత నుండి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసింది. మొబైల్ టింగ్ అన్న సౌండ్కి ఫోన్ చూసిన భరత్కి ప్రీతి పెట్టిన వాట్సాప్ స్టేటస్లు దర్శనమిస్తే ఆమె ఫ్రెండ్స్తో కలిసి దిగిన ఫొటోస్ చూసి అతని పెదాల్లో నవ్వు వచ్చి చేరింది.
సీరియస్ భరత్ని మాత్రమే చూసే అరుణ్కి అతని నవ్వు చూసి మ్యాటర్ ఏంటో అని అనుకుంటూనే అతని క్యాబిన్లోకి మే ఐ కమిన్ అంటూ వస్తాడు. అతన్ని చూసి ఫోన్ పక్కన పెట్టి ఎస్ అంటూ అరుణిచ్చిన ఫైల్ చూసి భరత్ నొసలు ముడిపడి ఇట్స్ నాట్ వర్కౌట్ అంటూ అతనిచ్చిన ఫైల్ని అతనికే ఇస్తాడు భరత్. ఎందుకు అని కూడా అడగకుండా భరత్ వైపు కోపంగా చూసుకుంటూ వెళ్తున్న అరుణ్ని ఆపి ఏ డీటెయిల్స్ అన్నీ హేమంత్కి సెండ్ చేయి అన్నాడు. అండ్ యూ లీవ్ దట్ అండ్ కంప్లైంట్ లాంటి వార్నింగ్తో చెప్పి నువ్వు వెళ్ళు అన్నాడు. తన తండ్రి కాపాడి ఇచ్చిన అతని ఆఫీస్లో తనకి లేని రెస్పెక్ట్ హేమంత్కి ఉండడం అనేది అతను డైజెస్ట్ చేసుకోలేని విషయం. అది మాత్రమే కాకుండా కొడుకు టాలెంట్ ఏంటో చూద్దామనుకున్న సురేంద్ర గారికి భరత్ పంపిన మెయిల్ వల్ల కొడుకు అసమర్థత వల్ల అసహనం కలిగింది. చైర్లో వచ్చి కూర్చున్న తర్వాత అరుణ్ నువ్వు ఇంకా డీటెయిల్స్ సెండ్ చేయలేదు క్విక్ అని చెప్తున్న హేమంత్ని చూసి అరుణ్లో కోపం తీవ్ర స్థాయికి చేరింది. ఎంత అధికారం ఉంటే ఏం లాభం? ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ హేమంత్ విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే భరత్ కొట్టిన చెంపదెబ్బే గుర్తుకు వచ్చి కోపాన్ని అణిచి డీటెయిల్స్ చేంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరుణ్. హే ఎక్కడికి అంటున్న హేమంత్కి ఆన్సర్ కూడా ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ మనిషి భుజాలు ఎగరేసి వర్క్ చేసుకుంటున్నాడు హేమంత్. కాలి నొప్పి కాస్త ఓకే అనిపించడంతో ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్న స్మితకి ఇంట్లోకి వస్తున్న సీత కనిపించి హే సీత అంటూ వెళ్ళి హగ్ చేసుకుంది. సీత హగ్ చేసుకొని ఎలా ఉంది కాలి నొప్పి అని అడిగింది స్మితని. మచ్ బెటర్ అంటూ చెప్పి హౌ ఇస్ యువర్ ట్రిప్ అంది. ఓకే అంటూ చెప్పి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంటే తన వెనకే వెళ్ళింది స్మిత. 2 రోజుల నుండి ఇంట్లో నైట్ మాత్రమే అన్నయ్య హేమంత్ ఉండడంతో డే అంతా ఒక్కతే ఉండి చాలా బోర్ ఫీల్ అయిన స్మితకి సీతని చూడగానే హ్యాపీగా అనిపించింది. సీత ఫ్రెష్ అయి వచ్చి తనతో అక్కడి విషయాలు షేర్ చేసుకుంటూ ఇద్దరు ఈవినింగ్ వరకు గడిపారు. ప్రీతి ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తన దగ్గర ఎక్స్ట్రా కీ కూడా లేదు. వెంటనే నానమ్మకి కాల్ చేసింది. నానమ్మ దగ్గర ఉండే చిన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి ఎవరు అంది. నానమ్మ నేను ప్రీతి అని చెప్పి ఇంటి వద్ద ఎవరూ లేరు ఏంటి అని అడిగింది ప్రీతి. ప్రీతి మేమందరం మీ పిన్ని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ ఉంటే వచ్చాం. నువ్వు వచ్చావా తల్లి అని అడిగింది. హా నానమ్మ ఇంటి వద్దే ఉండి మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పింది. సరే నువ్వు వస్తావు అనే ఇంటి తాళం మన ఇంటి ముందు ఉన్న పూల కుండీలో వేశాం చూడు అంది. హా నానమ్మ చూస్తాను అంటూ వెళ్ళి నానమ్మ చెప్పిన చోట మాత్రమే కాకుండా ఇంకా పక్కన ఉన్న కుండీల్లో కూడా చూసింది ప్రీతి. ఎక్కడ తాళం కనిపించకపోయేసరికి ప్రీతి లేదు నానమ్మ అని చెప్పింది. లేకపోవడం ఏంటే చూడు అంటూ మరోసారి అనడంతో అలాగే అని ప్రీతి మరోసారి అన్ని కుండీలు చూసింది. కనిపించక లేదు అని చెప్పింది. కాంతం గారికి అనుమానం వచ్చి ప్రీతి 1 నిమిషం అంటూ చేతిలో ఉన్న ఫోన్ కట్ చేసి సుందరంని అడిగింది తాళం కుండీలో వేయలేదా అని. తల్లికి విషయం తెలిసింది అని కుండీలో ఏంటి అంటూ పక్కనే ఉన్న తన మామగారిని చూస్తూ అన్నాడు. ప్రీతి ఈరోజు టూర్ అయిపోయి వస్తుంది అని తెలుసు కదా. తను వచ్చేసరికి మనం ఎవరం ఇంటి వద్ద ఉండము అని తాళం కుండీలో వేయమని చెప్పా కదా సుందరం అంటూ అత్తింట్లో కొడుకు మర్యాద తగ్గకూడదు అని కాస్త శాంతంగా అడిగింది కాంతం. అయ్యో అమ్మ నేను మర్చిపోయాను అన్నాడు. ఆటోలో కూర్చున్న తర్వాత కూడా అరిచిన తల్లి మాటలు పట్టించుకోకుండా పూజకి లేట్ అవుతుంది అంటూ అందరినీ తీసుకువచ్చిన సుందరంకి శాంతం అడగడంతో అమాయకంగా గుర్తు లేదమ్మా ప్రీతి అప్పుడే వచ్చిందా అని అడుగుతాడు. అతని ఉద్దేశం తెలిసిన కాంతం హా వచ్చింది ఇంటి ముందే ఉంది అని చెప్పింది. అయ్యయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడ పూజ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది అంటూ ఉంటే పక్కనే ఉన్న సుందరం మామగారు ఏమైంది సుందరం అంటూ అడుగుతాడు. అతను చేసిన నిర్వాహకం చెప్పి ప్రీతి వస్తుంది అని అమ్మ సువర్ణ ఇంట్లో వంట కూడా చేశారు. కానీ నేను తాళం పెట్టడం మర్చిపోయాను అంటూ చెప్పగానే ఇప్పుడు ఎలా అని ఆయన అంటారు. కాంతం కొడుకు ప్రవర్తనకి తాళం ఇవ్వు నేను ఇంటికి వెళ్తాను అంటుంది. వెంటనే వియ్యంకులు అయ్యో అక్కయ్య గారు మీరిప్పటి వరకు ఉండి వెళ్తాను అంటారు ఏంటి అని అనగానే అది కాదు తమ్ముడు అక్కడ అమ్మాయి ఒక్కతే ఉంది అది కూడా ఇంటి బయట పైగా 2 రోజులు టూర్ అంటూ వెళ్ళింది ఏమైనా తిన్నదో లేదో అంటూ ఉంటే అమ్మ నువ్వు ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళేసరికి 2 గంటలు అవుతుంది బస్లో వెళ్తే అన్నాడు సుందరం.
పూజ అయ్యే వరకు కాస్త ఆగు, అందరం కలిసి క్యాబ్లో వెళ్దాం గంటలో. తల్లికి చెప్పి ప్రీతిని ఇంటి పక్కన వారి వద్దకు వెళ్ళమని చెప్పు అని అతని కూతురికి మీద లేని ప్రేమని చూపుతూ తల్లితో అంటాడు. సుందరం మాటకి వత్తాసు పలుకుతూ, అవునక్కయ్య గారు, అమ్మాయిని కాసేపు పక్కింట్లో వారి మధ్య ఉండమని చెప్పు. మీరెప్పుడూ రానేరారు, వచ్చినా ఇప్పుడు కూడా పూజ పూర్తి అవ్వకుండానే వెళ్తాను అంటారేంటి అంటూ అందరూ బలవంతం చేసేసరికి కాంతంకి అక్కడే ఉండక తప్పలేదు. సుందర ముఖంలో కన్నింగ్ స్మైల్. ప్రీతికి కాంతం ఫోన్ చేసి చెప్పింది. అవును, పిన్ని ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళింది, అది కూడా నానమ్మని తీసుకొని. నా కోసం రావడం బాగోదు అని. అలాగే నానమ్మ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ప్రీతితో మాట్లాడి ఫోన్ కట్ చేసిన కాంతంకి కొడుకును చూస్తుంటే పట్టరాని కోపంతో ఉన్నా అక్కడ అతని అత్తింటి వారి ముందు ఏమీ అనలేక అలానే ఉండిపోయింది కాంతం. కథ వినేసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే కథ నచ్చితే ఛానల్ని ఫాలో చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి.